శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తడానికి గల కారణం లోకోపకారంతో పాటు దూర్వాస మహాముని శాపం కూడా ఒకటి. పూర్వం సూర్యవంశానికి చెందిన అంబారీషుడు అనే రాజు నిరంతరం శ్రీహరిని పూజిస్తూ అతిథి సేవలతో పాటు నిష్ఠతో ఏకాదశి వ్రతం ఆచరించేవాడు. ఒక రోజు ద్వాదశి తిథి ఒక గడియ మాత్రమే ఉండగా దూర్వాస మహర్షి తన శిష్య ప్రశిష్యులతో కలిసి తన వద్దకు వచ్చాడు. అంబారీషుడు ఆయన్ని పూజించి త్వరగా తన అనుష్ఠానం పూర్తి చేసుకుని భోజనానికి రమ్మని ప్రార్థించాడు. అప్పుడు ఆ మహర్షి స్నానానికి నదికి వెళ్లి పారాయణ సమయం మీరిపోతున్నా గాని రాకుండా ఆలస్యం చేయసాగారు. తిథి మించిపోతే అంబారీషునికి వ్రతభంగం అవుతుంది. అలాగని భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లవుతుంది. అందుకని అతడు ఆ రెండింటినీ పరీక్షించుకోదలిచి కొద్దిగా తీర్థం మాత్రం తాగాడు. ఇంతలో ఇది చూసిన దూర్వాస మహర్షి కోపించి, రాజా, నీవు వివిధ గర్భంనందు జన్మింతువు గాక అని శపించాడు. అంబారీషుడు భయపడి శ్రీహరిని శరణు వేడాడు. అప్పుడు ఆయన సాక్షాత్కరించి ఆ శాపాన్ని నాకు వర్తింపజేయండి అన్నాడు. శ్రీహరి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తెలిసి దూర్వాసుడు అలాగే చేశాడు.